తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఆయన. అందుకే 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చినాయంటే కులపిచ్చి ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో, అందువల్ల ఇచ్చారు. ఇప్పుడు 2029లో 160 ఇస్తారు. అప్పుడు ఏం మాట్లాడదు, 0 వచ్చి 21 ఎట్ట వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందన్న బాగాలేదన్నా. ఒక్క పథకం కూడా ఇచ్చిన ఎవరో నువ్వు సంపద ఎట్ట సృష్టించాలో మనమే చెప్పాలంట. ఆయనే చెప్పాడు కానీ సంపద సృష్టించేస్తా అవి సృష్టించేస్తా అని. ఎవరో వాళ్ళు ఒక్క పథకం కూడా ఎవరో అయినా మనకు ఆయనే కావాలి. ఎందుకు అబద్ధాలు చెప్పాలి. జగన్ లేదు నిజం చెప్పాడుగా, అందువల్ల ఓడిపోయాడు. ఈ 5 ఏళ్ళు అమరావతి డెవలప్మెంట్ అవ్వదు. 5 కాదు, ఇంకో 50 ఏళ్ళు అయినా. పోలవరం అసలు అది ఆ పోలవరం అయితే నువ్వు నేను మనం అది అవ్వదు. వీళ్ళు అసలు అమరావతి కాదు, ఏది డెవలప్మెంట్ అవ్వదు. మన సంక్రాంతి ట్రాఫిక్ జామ్ కంపల్సరీ. అధికారం వస్తే గుట్ట రేటు అన్నాడు కదా, అంటే రోడ్డు ప్రోత్సహించినట్ట. ఎవరో జగన్ మామయ్య గుడ్డలుడు చూసేది ఏంటన్నా, వీళ్ళేమో తాట తీసేస్తాను ఎరుసు పడిపోతారు, రోడ్ల మీద పడుకోవచ్చు. ఆయన మాట అంటే తప్పు వచ్చేసింది. ఈయన ఏ మాట పడితే ఏనేయచ్చు మరి అంటారన్నా. వీళ్ళు అంటారా, ఆయన అంటారు. వీళ్ళు సైలెంట్ ఉంటే ఆయన అట్టగంటాడు. కూటమి కేసులు వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా? కుట్ర నీకు తెలుసు, నాకు తెలుసు అన్న. ఎంత మాట్లాడుకున్నా ఏం ఉపయోగం ఉందో. వీళ్ళు ఇట్టగా పెడతారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు ఇట్టగా పెడతారు. వాళ్ళు రంగానే వీళ్ళ మీద పడిపోతారు. అదే రాజకీయం, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం. అంతమించి ఏమని చెప్పు. కుట్రే లేకపోతే ఇప్పుడు 3 ఏళ్ళ క్రితం జరిగింది, ఇప్పుడు కేసు చేయండి అన్న బాబు. అంటే ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే జగన్ బయటకు వచ్చినట్లే. ఇంకా జగన్ బయటకు వచ్చేసాడంటారా? ఆయన చెప్పాడు కన్నా వచ్చేస్తాను, నేను వచ్చాడు మరి. ఆయన చెప్పిందల్లా చేస్తాడుగా. 99% కదా 100% చేస్తాడు ఈసారి.